పక్కూర్లో బాగా చదువుకున్న అబ్బాయి ఉన్నారంట మావయ్య గారు, గోల్డ్ మెడలిస్టట. ఆ విషయమే మీతో చెప్పాలనుకున్నాము. ఆ అబ్బాయి చదువులోనే కాదు, మీకు నచ్చినట్టు గుణం వ్యక్తిత్వం ఉన్నవాడంట. నాన్నగారు, ఆ అబ్బాయి అయితే గాయత్రికి ఈడు జోడు ఫస్ట్ క్లాస్ గా కుదురుతుందని నా అభిప్రాయం. ఎందుకండి కన్ఫ్యూజ్ చేస్తారు? నేనేమన్నా సునందా, నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పాను కదా. నేనేమన్నా భీముడు రాయ్ గురించి చెప్పానా ఏంటి? బాబు, మనసులో ఏం కోరుకున్నావు? నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన కోరిక కోరుకున్నాను. భీముడు రాయ్ ఏంటి బాలాజీ? భీముడు రాయా? భీముడు రాయ్ ఏంటి నాన్నగారు? భీముడు రాయ్ గురించి నాకేం తెలీదు, అసలు బండరాయి అంటేనే తెలీదు. తిక్క తిక్కగా మాట్లాడతావేంట్రా? మీ సంగతి తర్వాత చెప్తానుండండి. ఆ అబ్బాయి గురించి ఎవరు చెప్పారో మీలో మీకే క్లారిటీ లేదు. ఇంకా అబ్బాయి ఎలాంటివాడో ఎలా తెలుస్తుంది? మంచివాడంట, గుణవంతుడంట అంటూ ఎవరో చెప్తే సరిపోదమ్మా. అది నిజమో కాదో ప్రత్యక్షంగా మనం తెలుసుకోవాలి. కరెక్ట్ గా చెప్పావరా తమ్ముడు. దూరపు కొండలెప్పుడూ నున్నగానే ఉంటాయి. అంటే మీరు సరేనంటే మేం మిగతా విషయాలు ఆరా తీస్తాం. నాకైతే అబ్బాయి బాగా చదువుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచివాడై ఉంటాడని నా నమ్మకం నాన్నగారు. చదువుకి సర్టిఫికెట్ ఇవ్వగలం గాని చదువుకున్న ప్రతివాడు మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వలేం బాలాజీ. నా సర్వీస్లో చాలా మంది చదువుకున్న అబ్బాయిల్ని నేరస్తులుగా చూశాను. ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టి ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కేవాళ్ళని చాలా మందిని చూశాను. కాబట్టి 1కి 10 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. లేదంటే నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏంటి మీరు చేసిన పని? నేనేం చేశాను సునందా? నాన్నగారి క్లారిటీ వచ్చే సమయానికి కరెక్ట్ గా మొత్తం కన్ఫ్యూజ్ చేశాం. అయినా వెంకటలక్ష్మి అయితే ఏంటి, సుబ్బలక్ష్మి అయితే ఏంటి, ఏదో ఒక పిండాకుడు లక్ష్మి. మన మ్యాటర్ కిరణ్ గురించి గాని లక్ష్మి గురించి కాదు కదా. అయినా ఆ భీముడు రాయ్ గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు ఆ సంగతి తీసుకొచ్చారు? మీ మూతికి ప్లాస్టర్ వేసేయాలి. సారీ సునందా. సారీ ఏంటి సారీ? ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా చెప్పుంటే నాన్నగారి అబ్బాయి ఫోటో తెప్పించుండానో ఆ అబ్బాయిని చూద్దామనో అనేవారు. ఆ ఛాన్స్ లేకుండా చేసావు. అప్పుడు ఏమైనా అడిగితే చిన్నపిల్లని మాటలు రావు గాని ఇప్పుడు మాత్రం బానే మాట్లాడతావు. మీరు చేసిన తింగర్ పనికి గాయత్రి ఎందుకంటారు పాపం? అంటే కోపం చాలు. వదినా వదినా కూల్ కూల్ వదిలే. అభి నెక్స్ట్ ఏంటి? ఆలోచించాలి. ఏమైంది? ఎందుకింత మూడిగా ఉన్నావు? నా వల్ల కిరణ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? కిరణ్ అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి హాస్పిటల్ నుంచి సంతోషంగా ఇంటికి రాగానే క్యాన్సిల్ అయిపోయిన సంబంధం వాళ్లతో నాన్నగారు మళ్ళీ మాట్లాడడానికి వెళ్లారని చెప్పాను. ఎందుకు తొందరపడి చెప్పావు? ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడో పాపం. అందుకే ఆ సంబంధం ఇప్పుడు పర్మనెంట్ గా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాలి. ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏమో. ఈ పాటికి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. నిన్ను చేశాను, కనెక్ట్ కాలేదు. మార్నింగ్ చేద్దామంటే కుదరలేదు. అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పు. ఇదిగో ఫోను. రింగ్ అవుతుందా? రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదే. హలో కిరణ్. ఎవరమ్మా? అంకుల్, నేను గాయత్రిని. చెప్పమ్మా. అంకుల్, ఒకసారి కిరణ్ కి ఫోన్ ఇవ్వరా? కిరణ్ లేడమ్మా, మొబైల్ ఇంట్లో వదిలేసి వెళ్ళాడమ్మా.
ఏమండి ఒకసారి ఆ ఫోన్ నాకివ్వండి. అమ్మ గాయత్రి, ఆంటీ వాడికి అస్సలు మనశ్శాంతి ఉండట్లేదమ్మా. మీ వాళ్ళొచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడమ్మా. ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ ఆ పాత సంబంధం గురించి మీ నాన్నగారు మాట్లాడడానికి వెళ్లారని చెప్పావో అప్పటినుంచి మళ్ళీ దిగులు పెట్టుకున్నాడమ్మా. వాణ్ణిలా చూస్తామని ఎప్పుడూ అనుకోలేదమ్మా. వాడు ఒక్కరోజు సంతోషం, వారం రోజుల బాధతో గడుపుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానమ్మా. ఆ విషయం గురించి చెప్పాలని ఫోన్ చేశాను. ఆ సంబంధం పర్మనెంట్ గా క్యాన్సిల్ అయిపోయింది ఆంటీ. అవునా? అవునా ఆంటీ, ఈ విషయం చెప్పడానికే నిన్న ఫోన్ చేశాను, కలవలేదు. ఎంత మంచి మాట చెప్పావు తల్లి. ఏమండి, ఆ సంబంధం పూర్తిగా క్యాన్సిల్ అయిపోయిందంట. అవునా? ఏది ఇటీవు? అమ్మా గాయత్రి, నువ్వు చెప్పేది నిజమేనా తల్లి? అవును అంకుల్. ఈ విషయం చెప్తే మా వాడు ఎగిరి గంతేస్తాడు తల్లి. అంతే కదా అంకుల్, అన్నయ్యలు, వదిన, అమ్మ అందరూ కిరణ్ విషయం నాన్నగారి దగ్గర చెప్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తొందరలోనే ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అవ్వకపోతే చెప్పమ్మా, నేను మీ ఆంటీ వెంటనే సీన్లోకి ఎంటర్ అయిపోతాం. వద్దంకుల్, అంతా సెట్ అయిపోతుంది. మీరు టెన్షన్ పడకండి. కిరణ్ ని బాధపడొద్దని చెప్పండి. అలాగేనమ్మా. ఉంటాను అంకుల్. ఏమండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. అమ్మ గాయత్రి, ఏంటంటీ? మా కోడల్ని ఇలా ఫోన్లో తప్ప డైరెక్ట్ గా చూసే భాగ్యం లేదమ్మా. మిమ్మల్ని నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకు కూడా ఉందా ఆంటీ? ఆ రోజు తొందరలోనే వస్తుందమ్మా. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉందండి. కూడానే వెంటనే ఈ విషయం నా కొడుకుతో చెప్పి వాడిని తీసుకొచ్చేస్తాను. ఆహా. భద్రావతి గారు, ఏమండి భద్రావతి గారు? ఉలుకు పలికలేదు. ఒరే గాలే, మనం బుల్రాజ్, మనం ఒకళ్ళ కోసం ఎయిటింగ్ సెట్మెంట్ రా. అంతే పద లోపలికా. పద. ఆగు. అత్తగారింట్లోకి వచ్చినట్టు ఆ దూకుడేంట్రా బుల్రాజు? నేను అంతేనండి, అవసరం నాదైతే ఒకలా ఉంటాను, పక్కోడిదైతే ఇంకోలా ఉంటాను. ఏం పంచ డైలాగ్ వేసావు బుల్రాజు? చేస్తున్నా? రే గాలి, ఆ, నీ తల మీద పావలా పెడితే నువ్వు చల్లవు, ఆ. వీడి తల మీద రూపాయి పెడితే వీడు చల్లవు. ఏం చూసుకుని ఎగిరిపడుతున్నారా? అండోయ్, మీ ఆటగారాలు ఆపి 12 చెప్పండి, అవతల మాకు బోల్ పనులు ఉన్నాయి. మరి అవునా? ఈ మధ్య నువ్వు దేవదాసు అయిపోయావని విన్నాను. ఎవడన్నాడు అలాగా? మనం దేవదాసు కాదు, REMO, రేమో రేమో లవర్ బాయ్ రోమియో. ఒరేయ్ బుల్రాజు, కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. గాయత్రి లాంటి దానికోసం నువ్వేంట్రా? ఎవడైనా దేవదాసు అయిపోతాడు. రేయ్, గాయత్రియా? ఇదేటి బుల్రాజు, గాయత్రి అని నన్ను ఎత్తుకొని మరి చూసేస్తున్నావు? రేయ్, నీకు క్వార్టర్ ఇస్తే మన ఇంటి రాజకీయాలు పక్కింటోడికి, ఆఫ్ ఇస్తే మన రాష్ట్ర రాజకీయాలు పక్క రాష్ట్రోడికి, పుల్లు ఇస్తే మన దేశ రాజకీయాలు పక్క దేశోడికి అమ్మేస్తావరా? అలాంటిది నా రహస్యాలు చెప్పడానికి నీ గాంధీ గారి బొమ్మను సిగిల్లోడు సరిపోతారా? చెత్తనాయ అంటే అది అదే నసుకుతావేంట్రా? పొట్టి తోలు తీసేస్తానంతే. ఒరేయ్ బుల్రాజు, నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివేదాన్ని. ఎక్కడ ఏం జరుగుతుందో ఆ మాత్రం కనిపెట్టలేనా? ఆ? సర్లేండి, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇసి అంటే చెప్పండి. గాయత్రి నీకు దక్కదని, ఆ ఇంటికి నువ్వు అల్లుడివి కాలేవని మనసులో పెట్టేసుకొని బాగా దిగులు పడిపోతున్నట్టున్నావు. అందుకే ఆ దిగులు పోగొట్టడానికి నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నా. పెళ్ళా? నా పెళ్లి మీరు చేయటమేంటి? నీకు పెళ్లి చేయడానికి ఇంకెవరున్నారా? మీ బాబేమో జైల్లో ఉన్నాడు, మీ అమ్మేమో ఆకాశంలో ఉంది. ఈ గాలిగాన్ని వెంటేసుకొని గాలి తిరుగుళ్ళు ఎన్నాళ్ళు తిరుగుతావు? ఇగో బుల్రాజు, ఏంటా మ్యాటర్ నీకు అర్థమైందా? ఏ మ్యాటర్? భద్రావతిని మీద మనసు పడింది. ఆవి నా మీద మనసు పట్టం అంటే. భద్రావతిని నల్లుడిగా చేసుకుందామని మనసు పడింది. అవునా? భద్రావతి ఇంటల్లుడు కావాలంటే 2 తలలు, 2 గుండెకాయలు, 2 అపార్థం చేసుకోక 2 నాలుకలున్నోడు కావాలి. ఏయ్, ఏంట్రా ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? చూడండి భద్రావతి గారు, మేం మనసులో ఏముందో నాకు అర్థమైంది, కానీ నాకు ఇట్టలేదు. ఇష్టం లేకపోవడం ఏంటి? నాలాంటి సమర్థుడికి, నాలాంటి గొప్పోడికి, అందగాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని మీకు ఉండొచ్చు. మీ కూతురికి ముద్దుల మొగుడిగా, మీ ఇంటికి పెద్ద దిక్కుగా నన్ను మీ అల్లుని చేసుకోవాలని మీకు అనిపించొచ్చు.
మీరు రాసి పట్టలో తప్పులేదు, ఇట్స్ న్యాచురల్. కానీ నా మనసంత ఒప్పుకోదు. నా మనసులోకి నా జీవితంలోకి గాయత్రి తప్పితే మరో మనిషి రాదు. మీరు ఒక పని చేయండి, మీ అమ్మాయి జస్ట్ యావరేజ్గా ఉంటది కాబట్టి నా అంత గ్లామర్ ఉన్నోడు దొరకపోయినా ఏ కథకు తక్కువ బొంతలా ఎవడొక్కడు దొరకపోవడం అడిగిచ్చేసేయండి. ఏం చూసారా? రేయ్ దిగరా. నేను రాను. దిగుతావా కుక్కను వదలమంటావా? మీరు కొట్టనంటే దిగుతానండి. నిన్ను కొట్టేదాన్ని అయితే వీడికి చావు సలహా ఇచ్చినప్పుడే కొట్టేదాన్ని. దిగరా. వాణ్ణి లేపో. అలాగే అమ్మగారు. బుల్రాజు, బుల్రాజు. ఈ బుల్రాజుని కూడా వస్తారా? కత్తి పెట్టి పొడవలేదు, సంతోషించు. ఎరా, నీ మొహానికి నా కూతురు కావాల్సొచ్చిందా? ఆకాశంలోని చందమావకి గోడ మీదున్న పేడ ముద్దకి ఎంత తేడా ఉంటుందో నీకు నా కూతురికి మధ్య అంతే తేడా ఉంది. ఇంతకీ చందమామ ఎవరో పేడ ముద్ద ఎవరో? ఎరా, నీకు ఒకటి కావాలా? వద్దు తల్లు. చెట్టంటే బుల్రాజే సొమ్మసిలు పడిపోయాడు. అదే దెబ్బ నా మీద పడితే ఆకాశంలోకి వెళ్ళిపోతాను. రేయ్, నువ్వు ఈ ఇంటి పెద్ద దిక్కు కాదు కదా, పెద్ద కుక్కగా కూడా పనికిరావు. భద్రావతి గారు, మీరు నన్ను మరీ అవమానించేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడకుండా చెప్పేది విను. నీకు గాయత్రిని పెళ్లి చేసుకోవాలనుందా? ఉంది. రఘురామ్ ఇంటికి అల్లుడు కావాలనుందా? అది మా బుల్రాజ్ జీవితాశయమండి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి, అయిపోతుంది. ఏం చేయాలండి? ఇది తీసుకో. నువ్వు దాని మెళ్ళో ఇది కట్టాలి. ఎలాగండి? ఎలా అంటే, అర్థమైందా? బ్రహ్మాండంగా అర్థమైందండి. మా బుల్రాజుకి ఎంత చెప్తే చాలండి, అల్లుకుపోతాడంతే. కానీ కొంచెం భయం వేస్తుందండి. నీకు భయమేటి బుల్రాజు? బుల్రాజు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకునేవాడు ముందే భయపడితే ఎక్కగలడా? ఎక్కలేడండి. ఇది అంతే, నీకేం భయం లేదు. నీకేం కాకుండా నేను చూసుకుంటాను కదా. అవునండి, నాకు ఇచ్చి అర్థం కావట్లేదు. మా ఇద్దరికి పెళ్లి చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటండి? ఎవడవసరం వాడికుంటుంది, ఎవరి లాభం వాళ్ళకుంటుంది. సర్లేండి, మీ లాభం మీరు చూసుకోండి, నా లాభం నేను చూసుకుంటాను. ఇక రెచ్చిపోతాను చూడండి. అరే గాలే పదా, తాలి కట్టు శోభయేల మెడలో కళ్యాణమాల. వాడి వల్ల అవుతుందా అమ్మా? ఎద్దు కళ్ళ ముందు ఎర్రబట్ట పెట్టాను, ఖచ్చితంగా గాయత్రిని పొడుస్తుంది. పిచ్చోడి చేతిలో రాయిలా చేయడు కదా? లేదమ్మా, ఈసారి నా గురి తప్పదు, చూస్తూ ఉండు. రేయ్ రఘురామ్, కాసుకో. కిరణ్, నాన్నగారేరా? నాకేం తెలుసమ్మా? నీకోసమే వచ్చారు కదరా. నాకోసం ఎందుకు రావడం? నేను వస్తాను కదా. గాయత్రి నీకు ఫోన్ చేసిందని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చారా నాన్న? గాయత్రి ఫోన్ చేసిందా? ఆ, ఓ, ఫోన్ ఓ, ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. వల్లి నెంబర్ నుంచి చేసింది. అమ్మా, ఏమంది? ఒకవేళ ఆ సంబంధం ఓకే అయిపోయిందా? చెప్పమ్మా, చెప్పు. రే రే, ఏమిట్రా? ఏమిటి హడావిడి? విషయమేంటో చెప్తాను, కాస్త ఆగు. తొందరగా చెప్పమ్మా. ఒక గుడ్ న్యూస్ చెప్పిందిరా. గుడ్ న్యూసా? ఏంటది? ఆ సంబంధం మళ్ళీ క్యాన్సిల్ అయిపోయిందంట. అవునా? అంతేకాదురా, నీ గురించి వాళ్ళ నాన్నగారి దగ్గర చెప్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారంట. ఈ విషయం చెప్పడానికే మీ నాన్నగారు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.
నేను ఇప్పుడే వస్తానమ్మా. రే రే ఆ. ఎక్కడికి రా? గాయత్రి వల్లి నంబర్ నుంచి ఫోన్ చేసిందంటే ఖచ్చితంగా కంప్యూటర్ క్లాస్కి వచ్చి ఉంటుంది. ఒకసారి చూసొస్తానమ్మా. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కల కాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు నీ మనసును బదులడుగు నిలబడకు నిదురనకు అది తెలిసే వరకు. ఏంటి వెతుకుతున్నావు? నేను ఫోన్ చేశానని ఆంటీ కిరణ్తో చెప్పుంటుంది. నీ నెంబర్ నుంచి చేశాను కాబట్టి మనం క్లాస్కి వచ్చుంటామని గెస్ట్ చేసి నన్ను కలవడానికి ఖచ్చితంగా వస్తాడు. అందుకే చూస్తున్నాను. పోనీ ఇంకోసారి ఫోన్ చేయి. ఆన్ అవ్వట్లేదే. అయ్యో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయిందే. ఖచ్చితంగా ఈ నంబర్కి చాలాసార్లు ఫోన్ ట్రై చేసి ఉంటాడు. ఇప్పుడు ఎలా? ఈరోజు ఎలాగైనా కిరణ్ని చూడాలి. తొందరగా రా గాయత్రి. నిన్ను చూసి ఎన్నో సంవత్సరాలైనట్టుంది. తొందరగా కనిపించవా ప్లీజ్? నాకు తెలిసి మేమెప్పుడు మా ఊరి దగ్గర కలిసే చోట వెయిట్ చేస్తూ ఉండుంటాడు. నేను వెళ్తానే. బాయ్. గుండెల్లో ఈ భారం ఏమంటుందో కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తుందో తన కలవరమేదో గుర్తించిందా వెతికిన వెలుగేదో కనబడకుండా ఇప్పుడైనా తనకేం కావాలో తెలిసేనా గుండెల్లో ఈ భారం ఏమంటుందో కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తోందో హాయ్ అక్క, ఇది తీసుకో. ఎవరు నువ్వు? ఇది తీసుకుంటేనే చెప్తాను. చెప్పు. ఈ పువ్వు నీకెవరిమ్మన్నారో తెలుసా? ఎవరు? బావా. బావా? అవును, కిరణ్ బావా. ఏంటి? అవునక్క, కిరణ్ బావా నాతో పంపించాడు. నిజంగానా? ఒట్టు. ఎక్కడున్నాడు? నా కిరణ్ ఎక్కడున్నాడు? అయినా తను రాకుండా నీతో ఎందుకు పంపించాడు? గోడం దగ్గర ఉన్నాడు. నిన్ను కూడా అక్కడికి రమ్మన్నాడు. అవునా? అవునక్క. పాపా, ఇంతకీ నువ్వెవరు? పాపా, పాపా ఆగు. పాప ఎవరు?
ఎప్పుడూ చూడలేదే. కిరణ్ 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 ఎవరు ఎవరు తలుపులు వేసేసింది? తలుపులు తీయండి. బుల్లిరాజు, ఏంటిది? ఇది నీ మెల్లో కట్టేశాననుకో. తప్పు చేస్తున్నావు బుల్లిరాజు. ఎక్కడ చేస్తున్నాను? చెయ్యాలి అని అంటున్నాను. ఈ విషయం అన్నయ్యకి తెలిసిందంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఇలాంటి విషయాలు వాళ్ళ పోస్టులు అందించి ఊరందరికీ చెప్పరా. గుట్టు సొప్పుడు కాకుండా మన ఇద్దరికి పెళ్లి చేసేస్తారు.